బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ వ్యాప్తంగా ఇవాళ మెడికల్ షాపులు బంద్ ప్రశాంతంగా కొనసాగుతుంది. హక్కుల సాధన కోసం ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్ డ్రగ్గిస్ట్ మెడికల్ షాపుల మూసివేతకు పిలుపునిచ్చింది. ఆన్లైన్లో మందుల విక్రయాలు నిలిపివేయాలని, అధిక డిస్కౌంట్లను నియంత్రించాలనే డిమాండ్లతో బంద్ పాటిస్తామన్నారు. నకిలీ మందుల అమ్మకాలను సైతం నివారించాలని డిమాండ్ చేస్తున్నారు. ఆదిలాబాద్లో బంద్ ప్రశాంతంగా కొనసాగిస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించాలని మెడికల్ షాపు యాజమాన్యాలు అంటున్నారు. కోవిడ్ కాలంలో కల్పించిన వెసులుబాటుతోనే ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని మెడికల్ షాప్ నిర్వాహకులు అంటున్నారు. షాపుల అద్దెలు, జీతభత్యాలు పెనుభారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ పిలుపు దేనికి అంటే కోవిడ్లో వచ్చినటువంటి వెసులుబాటు వల్ల ఈరోజు ఆన్లైన్లో ఏవైతే మందు విక్రయాలు జరుగుతున్నాయో దాని స్ట్రెంత్ కానీ దాని గురించి అవగాహన కానీ ప్రజలకు లేకపోవడం వల్ల విచ్చలవిడిగా అవి అమ్మకాలు జరుగుతూ ఉన్నాయి. దానివల్ల పిల్లల హెల్త్ పాడవడం కానీ పెద్దవాళ్ళ హెల్త్ పాడవడం కానీ జరుగుతూ ఉన్నది. అలాగే దీనివల్ల ఇంకా ఎఫెక్ట్ ఏముంటుంది అంటే చిన్న మెడికల్ అవ్వచ్చు, పెద్ద మెడికల్ అవ్వచ్చు, విక్రయాలు వీళ్ళకి తగ్గడం వల్ల ఈరోజు రెంట్లు, వాళ్ళ జీతభత్యాలు మెయింటైన్ చేయడం చాలా ఇబ్బందిగా మారింది. వీటిని దృష్టిలో పెట్టుకొని ఆల్ ఇండియా మెడికల్ అసోసియేషన్ ఏదైతే బంద్కు పిలుపునిచ్చిందో దీన్ని మేమందరం స్వచ్ఛందంగా ఇక్కడ పాటించడం జరిగింది. అలాగే మా కెమిస్ట్ సోదరులు చాలా వరకు మాకు ప్రోత్సహించి మేము బంద్ పిలుపుని వాళ్ళు కూడా మాకు స్వచ్ఛందంగా సపోర్ట్ ఇవ్వడం జరిగింది. అయితే ఈ బంద్ని దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎటువంటి నిర్ణయం తీసుకున్నా మాకు కొంచెం వెసులుబాటు కల్పించిన వాళ్ళు అవుతారు. అలాగే ఫార్మసీ చేసిన సోదరులకి కొత్త మెడికల్ పెట్టుకునే ఉత్సాహం వస్తుంది. సర్వీస్ ఇచ్చే ఉద్దేశంతో ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఉత్తేజపరిచిన వాళ్ళు. కార్పొరేట్ సంస్థల అధిక డిస్కౌంట్లను ఇస్తున్నారని అన్నారు. ఆన్లైన్లో మత్తు పదార్థాల అమ్మకాలను నియంత్రించాలని కూడా డిమాండ్ చేశారు. మందులు ప్రత్యక్షంగా మెడికల్ షాపుల నుంచి తీసుకోవడం వల్ల ప్రజల ప్రాణాలు సురక్షితంగా ఉంటాయన్నారు. భారతదేశ వ్యాప్తంగా మందులు దుకాణాలు ఒకరోజు మందుకు ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ పిలుపునిచ్చింది. దీనిలో ప్రధానంగా 3 అంశాల మీద మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకటి, ఆన్లైన్లో మందులను ఉపసంహరించుకోవాలని. రెండవది, కార్పొరేట్ సంస్థలు వాళ్ళు అధిక డిస్కౌంట్లను ఇచ్చి ప్రజలను ఒక రకంగా మోసం చేస్తున్నారు. మూడవది, ఆన్లైన్ ద్వారా మరియు కార్పొరేట్ సంస్థల ద్వారా స్పోరియస్ డ్రగ్స్ను అరికట్టాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆన్లైన్ ద్వారా అధికారుల నియంత్రణ లేకుండా మత్తు పదార్థాలు మరియు హ్యాబిట్ ఫార్మింగ్ డ్రగ్స్ అన్నీ కూడా విచ్చలవిడిగా వస్తున్నాయి. ఫేక్ డాక్టర్లు కూడా ప్రిస్క్రిప్షన్లు ఆన్లైన్లో పొందుపరిచి మన యాంటీబయాటిక్స్ కూడా విచ్చలవిడిగా ప్రజలు వాడే అవకాశం ఉన్నది కనుక వెంటనే వాటిని ఉపసంహరించుకోవాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. కేవలము మందుల దుకాణాలంటే మందుల ఒక వ్యాపార దృక్పథంతో చేసేది కాదు. ప్రజల ప్రాణాలను కాపాడే కెమిస్టులు మరియు ఇక్కడ మన మందుల దుకాణము ఫార్మసిస్టులు అంటే శిక్షణ పొందిన ఆరోగ్య రక్షకులు వారి సమక్షంలో తీసుకున్నట్టయితే మందులు సురక్షితమైన మందులు ప్రజలకు చేరవేరుతాయి. ప్రజల ప్రాణాలతోటి చెలగాట మాడకుండా ఉంటుంది. దయచేసి స్థానిక సంస్థలను ప్రోత్సహించండి. భారతదేశ వ్యాప్తంగా